వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజైతే డే 3. ఇప్పుడైతే అరవింద్ ఆశ్రమం అని అనుకున్నాము, కానీ ఇక్కడ 14 కిలోమీటర్స్లో ఒకటి ఉంది అరవింద్ టెంపుల్ అని. అక్కడికైతే వెళ్తున్నాము. చూద్దాం అక్కడ ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉందా లేదా అని. ఇక్కడ నుంచి మొత్తం ఫుల్ ట్రాఫిక్ చూపిస్తుంది. రైట్ సైడ్ జైంట్ వీల్ ఒకటి ఉంది, చిన్నది జైంట్ వీల్. వర్క్ చేయడం లేదనుకుంటా. అబ్బో ట్రాఫిక్ అయిపోయింది. ముందరైతే సిగ్నల్ అయితే పడింది, సిగ్నల్ వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎలా పోవాలి? రైట్ అనుకుంటా. ముందరికి వెళ్ళి సందుల్లో బందుల్లో తిరిగేద్దాం. నిన్న ఈ హైవేలోనే వచ్చింది. నిన్న కేఎఫ్సీ చూశారు కదా, అదే ఇది హైవేలోనే లొకేట్ అయ్యి ఉంది. ఇక్కడ నుంచి రైట్ అయితే వెళ్ళాలి. ఇరుంబాయ్ అని ఉంది ఇక్కడ. ఓకే, ఊరి పేరు ఇరుంబాయ్ ఊరు. విలేజ్ లోపల ఉన్నట్టుంది ఇది. నైట్ అయితే దోమలు సాగు కొట్టింది, అసలు నిద్రే లేదు. నిన్న నైట్ నిద్రే పోలేదు. ఓ షిట్, స్పీడ్ బ్రేకర్ చూడలేదు. ఇది పచ్చని పంట పొలాల మధ్యలో తీసుకెళ్తుంది. సేమ్ కోయంబత్తూరులో ఈషా కూడా అంతే, ఎక్కడో సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూడండి, ఫార్మింగ్ చేస్తున్నారు. ఫార్మింగ్ లైఫే వేరు అసలు. పీస్ఫుల్గా ఎట్లా కూర్చొని ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు చూడండి. కొట్టఖరాయ్ అంట ఊరి పేరు. అయితే చిన్న ఊరు అయితే వచ్చింది. లెఫ్ట్ ముందర రైట్ అనుకుంటా. కార్ వెళ్తాను చూడండి. వీళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు. నో వే ఫోర్. ఆఫ్ రోడింగ్ ఉంది ఇక్కడ. అడుగుతావా? చూసారుగా, గూగుల్ మ్యాప్స్ అప్పుడప్పుడు నమ్మలేము. లొకేషన్ ఒక పక్క ఉంటే ఇంకో పక్క చూపిస్తుంది. మేబీ అది పాత రోడ్ అయి ఉండొచ్చు. ఇదైతే ఇంకా కొత్త రోడ్లో ఉంది. ఇది మేబీ ఇదే ఉండొచ్చు అనుకుంటున్నాం. శ్మశానంలో ఉంది ఇది.
బ్యాక్ ఓకే. టెంపుల్ వాళ్ళకి మాత్రమే అలౌడ్ అనుకుంటా ఇదే. ఇక్కడ కూడా పిజ్జాలు ఉన్నాయి. ఎడ్ సైడ్ అంట. ఎత్తునా 50. ఇన్సైడ్ ఫోన్ కెమెరా అలౌడా? అయితే మనం పార్కింగ్ అది చేసాం. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే అరోవిల్ ఇది టెంపుల్ అయితే, టెంపుల్ కాదు ఆశ్రమం లాంటిది, అదైతే కవర్ అయింది. యాక్చువల్గా దగ్గరికి పోవాలంటే ముందుగా ప్రీ బుక్ చేసుకోవాలంట. నాకైతే తెలియదు, అక్కడికి వెళ్ళాక తెలిసింది. కొద్దిగా దూరం నుంచి చూడాల్సి వచ్చింది, దగ్గర అయితే చూడలేదు. నెక్స్ట్ టైం అయితే దగ్గరికి వెళ్ళి కవర్ చేయాలి. ఎక్కువ హోమ్ స్టేస్ ఉన్నాయి ఇక్కడ, విల్లాస్, హోమ్ స్టేస్. టైం అయితే 11:53 అయింది. ఇక్కడికైతే 10కి వచ్చినట్టున్నాము. 2 hours పట్టింది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా నీట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకా టైం తీసుకుంటుంది. సేమ్ ఈ షాప్ ఫౌండేషన్ లానే ఉంది అసలు చెప్పాలంటే. కొద్దిగా అదే వైబ్ అయితే వచ్చింది. కానీ అక్కడైతే శివుడు స్టాచ్యూ ఉంటుంది, ఇక్కడైతే ఒక గ్లోబ్ ఉంటుంది. అంతే డిఫరెన్స్. అయితే ఎక్కువ ఫారినర్స్ అయితే ఉన్నారు, ప్లస్ కెఫ్టేరియాస్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి లోపల. అయితే ఫుడ్ అయితే భయపడాల్సిన పని లేదు, ఫుడ్ అయితే ఈజీగా దొరుకుద్ది. ఇంకా సేమ్ రూట్ హైవే అయితే ఎక్కేస్తే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఎంత ఇంట్రెస్టింగ్గా ఏముండదు, ఇంట్రెస్టింగ్గా ఉంటే వ్లాగ్ చేస్తున్నాను.